హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమ్మాస్ వండర్స్. ఈరోజు మనం కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఇది ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది. ముందుగా దానికోసం కావాల్సిన పదార్థాలు 5-6 ఎండుమిర్చి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, అలాగే 1/4 కొబ్బరి, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, వీటితో పాటు కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను నేను. మీరు ఇన్ కేస్ అప్పటికప్పుడు చేసుకుంటూ హాట్ వాటర్లో నానబెట్టుకోండి చింతపండు. అంతే అండి, వీటికి నుంచి ఇంకేం అవసరం లేదు. పదార్థాలు చాలా క్విక్గా చాలా ఈజీగా అయిపోతుందండి ఈ కొబ్బరి పచ్చడి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసి వాటి తర్వాత ధనియాలు వేసి వేయించుకున్నాను. అవి వేగిన తర్వాత మినపప్పు వేసి వేయించుకుంటున్నాను. అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోండి, ఏవి మాడిపోకుండా చూసుకోవాలి. వాటి తర్వాత జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్నాను. వీటిలన్నిటిని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇవన్నీ బాగా చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. వాటితో పాటు కొబ్బరి కూడా వేసేసుకుంటున్నాను. ఇలా కొబ్బరి కూడా వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. మీకు ఇన్ కేస్ వాటర్ తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి. అలాగే ఫైన్ పేస్ట్గా చేసుకోండి. అంతే అండి, కొబ్బరి చట్నీ రెడీ.